శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న శుభవార్త. ఈ సంవత్సరం దీపావళి పండుగ రోజున అంటే 3 రోజుల ముందు, ఆ 3 రోజుల ముందు విశేషంగా కమలాత్మిక అమ్మవారిది మనం అనుష్ఠానం చేయబోతున్నాము. ఆ అనుష్ఠానం లోపల వ్యాపారస్తులకి, గృహస్థులకి, సామాన్య వ్యక్తులకి సంబంధించిన కొన్ని విశేషమైన కార్యక్రమాలు కూడా మనం చేయబోతున్నాము. అందులో ప్రత్యేకంగా గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే డబ్బు ఫైనాన్స్ చేస్తున్నారు అంటే డబ్బు వడ్డీ వ్యాపారం కావచ్చు, ఏ ప్రకారంగా కావచ్చు, వాళ్ళ ఎప్పుడు డబ్బు గురించి ఇస్తుంటారు, కొన్నిసార్లు డబ్బు తిరిగి రాదు. అలాంటి వారి కోసం అష్టలక్ష్మి మహాకవచం అయితే నిర్మితం చేయబోతున్నాము. 3 రోజుల కార్యక్రమం ఉండబోతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం. వ్యాపార వృద్ధి పోట్లి, వ్యాపార విజయ పోట్లి అంటే విశేషమైన కొన్ని వస్తువులు, లక్ష్మి ప్రదాయకమైన కొన్ని వస్తువులు అంటే ఉన్నాయి, దాన్ని సిద్ధి చేసి ఆ రోజు విశేషమైన ఒక పోట్లి నిర్మితం చేయబోతున్నాము. అది మీ వ్యాపార స్థలం లోపల మీరు పెట్టుకోవాలి. ఇక్కడ వ్యాపారస్తులు అంటే చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎలాంటి వ్యాపారంలో కావచ్చు, కానీ దీని ప్రభావం ఏదైతే ఉందో చాలా తప్పకుండా మీరు రిజల్ట్స్ 100% చూడగలుగుతారు. లాస్ట్ ఇయర్ చేశాను కానీ పోట్లీ గురించి ఎవరికి చెప్పలేదు, కానీ చేసి సాయినాక నలుగురికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా 50% కని చెప్పే కన్నా 75% అయితే గ్రోత్ అయితే తప్పకుండా జరిగింది. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులారాశి వారికి 16th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ తులారాశి అని కమెంట్ తప్పకుండా చేయండి. ఇక చూసుకున్నట్లయితే తులారాశి వారికి లాస్ట్ ఒక 1 month నుంచి కనుక పరిశీలించినట్లయితే అది ఎలా ఉందో, ఏ ప్రకారంగా ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో మళ్ళీ నేను కొత్త చెప్పాల్సిన విషయం ఏం కాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు, గమనించారు కాబట్టి. కానీ కొన్ని విషయాలు ఏం జరిగిందంటే మీరు అనుకున్న దానికన్నా కొద్దిగా విరుద్ధంగానే జరిగింది కానీ మీరు అందులో సాటిస్ఫై అయితే లేకపోవడం జరిగింది. అంటే కొన్ని ఏవైతే అనుకున్నారో మీ విరుద్ధంగా జరిగాయి కానీ మీరు సాటిస్ఫై లేదు, కానీ కొన్ని సరే పర్వాలేదు పనులు అయితే జరిగాయి, కొద్దిగా సంతృప్తి అయితే కొద్దిగా చూడడం జరిగింది. ఓకే, ఇప్పుడు రాబోయే రోజుల్లో కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక కొన్ని ముఖ్యమైన పరివర్తనలు రాబోయే రోజుల్లో కలగబోతున్నాయి. తులారాశి వారికి రాబోయే రోజుల్లో 3 విషయాల లోపల పాజిటివ్ చేంజెస్ అయితే కలగబోతుంది. ఈ చేంజెస్ పాజిటివ్ ఉంటుందా ఉండదా మీ వ్యక్తిగత విషయం, కానీ నా దృష్టికోణంతో కనుక చూసుకున్నది ఒక ఆస్ట్రాలజర్ పరంగా కనుక చూసుకున్నది ఇట్స్ అ పాజిటివ్, కానీ మీరు దాన్ని ఎలా స్వీకరించుతారో అది మీ వ్యక్తిగత విషయం. ఓకే, చాలా మంది ఏంటంటే మీరు థంబ్నెయిల్ పైన ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది అంటుంటారు. ఓకే, అలా కాదండి. ఒక విషయం తెలుసుకోండి, నేను బయట నుంచి చూస్తున్నా కాబట్టి నాకు అది బాగా కనపడుతుంది, మీరు లోపల నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు అది బాగా అనిపించట్లేదు. కానీ మీకు అనిపిస్తుంది సరే నాకు ఇలా కాదు. ఒక విషయం తెలుసుకోండి,
పరిస్థితిని ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తికి అసలేం అర్థం అవ్వదు. అది పక్క వాళ్ళ జీవితంలో సమస్య కనిపించినప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణంగా సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, మీరు మీలా బ్రతకకండి, మీరు మీతో ఫ్రెండ్షిప్లో ఉండండి. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీది కాదని అనుకోండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాల సమస్య నాది కాదు, ఒక వ్యక్తిది ఉంది. ఈ వ్యక్తిని నేను ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక తెలివి, మనిషికి దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరదానం ఏంటంటే బుద్ధి, విచక్షణ, వివేకం ఇచ్చాడు. ఇక దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అది మన విషయాల లోపల. అదే మీరు పక్క వారు ఎవరికైనా అడగడానికి వెళ్తే ఇంకా వాళ్ళ చెప్పాల్సిన పద్ధతి వేరేలా ఉంటుంది, వాళ్ళ దృష్టికోణంతో ఉంటుంది. కానీ యాజ్ అ మీరు కనుక చూసుకుంటే మీకు అర్థమవుతుంది, ఓకే మనం ఇక్కడ కొద్దిగా తక్కువ ఉన్నాం, కొద్దిగా ఎక్కువ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో లోపాలు ఉంటాయి, పాజిటివ్ కూడా ఉంటాయి. లోపాలని దాచిపెట్టుకొని పాజిటివ్ని మరి ఇంకా పెంచడానికి మీరు ప్రయత్నించండి. నా దృష్టికోణంతో పాజిటివ్ ఏముందో ముందే చెప్తే తెలుసుకోండి. దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఎప్పుడైతే వెళ్తాడో, వెళ్ళిన తర్వాత దశమ స్థానం లోపల ఉచ్చ స్థానంలో వెళ్ళబోతున్నాడు. 6th లార్డ్ అలాగే 3rd లార్డ్ 10th హౌస్ లో వెళ్ళబోతున్నాడు. కెరియర్ లోపల రాబోయే రోజుల్లో ఒక గట్టిగా, అంటే నేను చెప్పలేను గట్టిగానో, కానీ గట్టిగా పట్టుకోవడానికి అయితే మీరు వెళ్తారు. గట్టిగా పట్టుకోవడానికైనా వెళ్తారు, లేకపోయినట్లయితే కెరియర్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కెరియర్ చేంజ్ ఎలా అవుతుందండి మీకు అనిపించండి, కెరియర్ ఎలా చేంజ్ అవుతుందని మీకు ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యుయేషన్స్ ఈజ్ నాట్ ఈజీ. ప్రస్తుత పరిస్థితి కనుక మీరు పరిశీలించినట్లయితే దేశవ్యాప్తం లోపల అన్ని చోట్ల ప్రతి ఒక్క వ్యక్తికి ఒక భయం ఏంటంటే నా జాబ్ ఉంటుందా పోతుందా. ప్రత్యేకంగా ఇది ఐటీ ఫీల్డ్ లోపల ఎక్కువ కనపడుతుంది, మనం చూస్తున్నాం. ఎందుకంటే నా వ్యూవర్స్ కూడా ఎక్కువ ఐటీ ఫీల్డ్ లోపలనే ఉంటారు, ఎందుకంటే కెరియర్ అంటే ఇంకా జాబే కదా. కానీ నేను చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో పూర్వం మీరు వేరే వాళ్ళ కోసం పనిచేయడం జరిగింది. మీలో ఉన్న ఒక గొప్ప టాలెంట్ ఏంటంటే మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. వాటేసే మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కానీ అది చేయాలంటే ఎలా చేయాలి? ఒక గురువు కావాలి, ఒక మార్గదర్శకమైన ఒక వ్యక్తి కావాలి. ఏంటి? ఒక మార్గదర్శనం చేసే వ్యక్తి కావాలి. అది వెతుకండి ముందు. తన శరణంలో ఉండండి. తను ఏం చెప్తే అది చేయండి. అంటే మీకు అనిపిస్తుంది ఎవరు పడితే వాళ్ళ గురువు కాదు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో మీకైనా ఒక పై స్థాయిలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని సంప్రదించండి, ఆ వ్యక్తి గైడ్లైన్స్ తీసుకోండి, ఆ వ్యక్తితో ముందుకు వెళ్ళండి. అనవసరమైన విషయాలు, అనవసరమైన వ్యక్తులతో సంబంధం పెట్టుకొని మీ టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. రెండో చేంజెస్ ఏంటంటే స్థాన పరివర్తన కూడా కనపడుతుంది. స్థాన పరివర్తన ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, తర్వాత ఇక్కడ వెళ్తారు, అలా కాదు. స్థాన పరివర్తన అంటే ఏంటి అని తెలుసుకోండి. ఇది కూడా ఓకే. మనం పూర్వం ఏదైతే కోరుకున్నామో అది రాబోయే రోజుల్లో మళ్ళీ మన అనుకూలంగా రాబోతుంది. అంటే చెప్పాల్సింది ఏంటంటే కొద్దిగా పూర్వం నాకు నచ్చలేని చోట నేను ఉన్నాను, రాబోయే రోజుల్లో నచ్చే చోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది అంటే పాజిటివ్ స్థాన పరివర్తన. అని 6th లార్డ్ 10th హౌస్ లోపల ఎగ్జాల్ట్ అయి ఉండడం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకి చాలా ఒక గొప్ప అవకాశం కెరీర్ లోపల మంచి డబ్బు సంపాదించడానికి, అలాగే మంచి ప్రాపర్టీ అసెట్స్ కూడా కొనడానికి. కానీ ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో శుక్రుడు ఏదైతే ఉన్నాడో పాపకర్తరి యోగంలో ఉన్నాడు. 12th హౌస్ లో శుక్రుడు ఉన్నాడు, పాపకర్తరి యోగంలో ఉన్నాడు. ఈ శుక్రుడు మిమ్మల్ని రెండు విషయాల లోపల నెగటివ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ చోటు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రాబోయే రోజుల్లో బీ కేర్ఫుల్. రాబోయే రోజుల్లో ఇలాంటి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఒక నవంబర్ 15th వరకు ఆగండి, ఓపిక పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయకండి. డబ్బు ఉన్నట్లయితే దాచి పెట్టుకోండి, లేకపోతే బంగారం కొని పెట్టుకోండి, ఓకే. కానీ ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో ఎక్కడ చేయకండి. షేర్స్ కావచ్చు, ఇవి చాలా ఉన్నాయి కదా, నాకు అంత తెలియదు, ఫ్యూచర్లో చెప్తాను. ఈ స్టాక్ షేర్స్ దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, డబ్బు సేవ్ చేసి పెట్టుకోండి. లేకపోతే రాంగ్ చోట ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఇక మీరు ఏడవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే మీరు ఎంతైతే ఏదైతే అనుకుంటున్నారో అంత అది మీరు చేయగలుగుతారు. కానీ చేసే ముందు దాని గురించి ఎవరితో డిస్కస్ చేయకండి. బికాజ్ ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఇది ఏదైతే పని చేయాల్సింది రాబోయే రోజులు ఉందో అది మీరు ఏకాంతంగానే చేయాలి. ప్రెజెంట్ తులారాశి వారి జీవితం ఏకాంతంలో ఉన్నది. ఏంటి ఏకాంతం అంటే ఏంటంటే మీకు అనిపిస్తుంది ఏమంటే 10 మందిన పక్కన అది ఎలా ఏకాంతం అవుద్ది? కాదు. ఏకాంతం అంటే ఏంటంటే ఏకాంతంలో ఒకసారి మీరు ఉండి చూడండి, అందులో ఉన్న సంతోషం, అందులో ఉన్న మీరు యాక్టివిటీస్ చూడండి. ఓకే, 10 మంది ఉన్న తర్వాత మీ యాక్టివిటీ, మీ బలం చూడండి ఎలా ఉంటుంది. మీరు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా మీరు ఏకాంతంలోనే ఉంటారు. ఏకాంతంలో పనిచేస్తే నిజంగానే మంచి పనులు జరుగుతాయి. అది మీరు రాబోయే రోజులు చేయడానికి ప్రయత్నించండి. టీం వర్క్ ఉన్నట్లయితే టీంకి మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయండి. టీం అయిన తర్వాత మళ్ళీ సెపరేట్గా మీరు పని చేయండి. థర్డ్ పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక్కడ సూర్యుడు మీ రాశిలో రాబోతున్నాడు. 11th లార్డ్ మీ రాశిలో రావడం వల్ల పబ్లిక్ సెక్టర్ లోపల కొద్ది మీది ఇమేజ్ పెరగబోతుంది.
ఏంటి పబ్లిక్ సెక్టర్లో కొద్దిగా ఇమేజ్ పెరగబోతుంది. కానీ ఆ ఇమేజ్ని భంగం కాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, రాహుతో ఇది సంబంధం ఉండడం వల్ల ఏంటి, రాహుతో సంబంధం కలగడం వల్ల కొద్దిగా ఏమవుతుంది తెలుసా, అహం భావన పెరుగుతుంటుంది. అహం భావన ఎప్పుడైతే ఒక వ్యక్తికి పెరుగుతుందో ఆ వ్యక్తి కొద్దిగా మెల్లమెల్లగా తర్వాత తప్పుడు వైపు వెళ్తుంటారు. అలా కాకుండా ఉండడానికి మీరు ప్రయత్నించండి, చూసుకోండి. ఇక ఎప్పుడైతే కుజుడు బుధుడు రాశి పరివర్తన చేసుకొని వృశ్చిక రాశిలో వెళ్తారో అప్పుడు బెస్ట్, బాగుంది. ఏదైనా స్థలం కొనే అవకాశం ఉంది, ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం ఉంది, బైక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది దీపావళి పండుగ కాబట్టి చాలామంది చాలా కొంటుంటారు, కొనడానికి ఏం అభ్యంతరం లేదు, కొనండి. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయకండి. ఓకే. కుజుడు ఎప్పుడైతే వృశ్చిక రాశిలో వెళ్తాడో అప్పుడు సాటర్న్, గురువు అలాగే కుజుడు ఈ 3 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు ఈ 3 గ్రహాలు యాక్టివేట్ అవ్వడం వల్ల ఏదైనా చేంజ్ ఉందా అంటే ఉన్నది. ఎక్కడ చేంజ్ ఉంది? మీలో చేంజ్ ఉండబోతుంది. ఇంత పూర్వం ఎప్పుడు జిమ్కి వెళ్ళాలి, బాడీ పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనుకునే వ్యక్తి రాబోయే రోజుల్లో ఆ పనికి ముందుకు వెళ్తారు. అంటే కేవలం అనుకున్నారు ఇంత పూర్వం, కానీ రాబోయే రోజుల్లో 24th అక్టోబర్ తర్వాత మీరు ప్రాక్టికల్గా ఫిజికల్గా కొద్దిగా వర్కౌట్ చేయబోతున్నారు, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయబోతున్నారు. మరి చేసిన తర్వాత బాగుంటుందా అంటే ఒక ఎనర్జీ వచ్చుద్ది. ఆ ఎనర్జీ వల్ల ఏంటంటే మీరు యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్ ఉండడం వల్ల ఏంటంటే పనులు ముందుకు తీసుకెళ్తారు. కాదు మీరంతా చేయము, మాకు ఇవన్నీ సరిపోవు, ఎక్సర్సైజ్ మాకు కుదరంటే టెన్షన్లో వస్తారు. ఏంటి, యాంగ్జైటీ పెరుగుతుంది. యాంగ్జైటీ పెరగడం వల్ల చాలా లాసెస్ కూడా ఉంటుంది. మీకు తెలిసిన విషయం, మీకు చెప్పాల్సిన గొప్ప కాదు. కానీ సెకండ్ హౌస్లో ఉండడం, సాటర్న్ గురు కాంబినేషన్ ఉండడం ఇది చాలా మంచిది. దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించినట్లయితే మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఇవ్వగలుగుతుంది. అందులో గురువు సెకండ్ లార్డ్కి అలాగే సాటర్న్ చూడడం వల్ల ఇది మంచి యోగమే. మీరు ఇంతకేంటంటే భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము. అదే రకంగా ఫిజికల్గా కొద్దిగా యాక్టివ్గా ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఓవరాల్ చూసుకున్నట్లయితే తులా రాశి వారికి రాబోయే రోజుల్లో టైం ఏదైతుందో బాగుంది, బెస్ట్ అనే చెప్పను, నార్మల్ కన్నా బెటర్ ఉండబోతుంది. ఇంత పూర్వం లాస్ట్ 1 మంత్ మీరు ఎలా చూసారో అది వేరే విషయం. కానీ రాబోయే రోజుల్లో ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఫైనాన్స్ పరంగా రాబోయే రోజులు ఏదైతే ఉందో ఫైనాన్స్ పరంగా బెస్ట్ ఉంది. కానీ మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినట్లయితే ఆ డబ్బు కొద్దిగా అంత తొందరగా వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేవు. ఇది మీరు తెలుసుకోండి. అని రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అని ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే లాస్ట్ 1 మంత్ కన్నా బెస్ట్ అని బాగుండబోతుంది. రాబోయే రోజుల్లో మీరు 3 పనులు తప్పకుండా చేయండి. ఒకటి, ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని చదవండి. రెండోది, గణపతి ఆరాధన చేయండి. మూడోది, కుజుడికి సంబంధించిన వస్తువులు ప్రతి మంగళవారం రోజు దానం చేయడానికి ప్రయత్నించండి. ఏమండి, కుజుడు మంచి చోట దానాలు ఎందుకు అని మీకు అనిపించవచ్చు. ఇది మీకు ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దానాలు ఎందుకు అవసరమని మీరు చేసిన తర్వాత మీకు అర్థం అవుద్ది నేను దీనికి సంబంధించి ఎందుకు చెప్పడం జరిగింది. ఓకే. కానీ బెస్ట్ ఆఫ్ లక్. ప్రతి ఒక్కరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు. మంచి జరుపుకోండి. అంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువగా అంటే అల్లరి కాకుండా నార్మల్ బాగా చేయండి. అందరినీ ఆదుకోండి, అందరినీ సహకారం చేస్తూ ముందుకు. ఎందుకంటే పండుగ కాబట్టి ఖర్చులు ఉంటాయి. అందరితో డబ్బులు ఉండాలని రూల్ లేవు. కానీ ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవు, మన దగ్గర ఎంతో కాస్తులు ఉంటే మనం కొందరికి పంచి వాళ్ళు కూడా పండుగ చేసుకోవాలని ఆ రకంగా మనం ఆనందించడానికి ప్రయత్నిస్తాం. శ్రీమాత్రే నమః.